దీంట్లో సార్ నాకున్న సమాచారం ఏంటంటే విదేశీ పర్యటనలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 2023-24 లెక్కల ప్రకారం చూస్తే 2,72,000 కోట్ల రూపాయలు ఉంది. సో ఆ తర్వాత అంటే మనం బయటికి వెళ్ళి పెట్టినటువంటి ఖర్చు 2025-26కి వచ్చేసరికి ఇంకొక 1,00,000 పెరిగింది, 3,65,000 కోట్లు పెరిగింది. సో ఈ ఖర్చులను తగ్గిస్తే భారత్కు అప్రాక్సిమేట్గా ఎంత, అందులో సగం తగ్గించిన ఎంతవరకు లాభం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, ఆదా చేసుకోవచ్చు? $17 బిలియన్. మన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నిటికీ పెట్టే ఖర్చు 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో $35 బిలియన్ ఖర్చు పెట్టారు. $17 బిలియన్ సేవ్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 70-80 కోట్ల రూపాయలు సేవ్ చేయొచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఆ విధంగా తగ్గించుకుంటే అక్కడ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఫెర్టిలైజర్స్, మనం ఇంపోర్ట్ చేసుకునే ఫెర్టిలైజర్స్ సుమారు $20 బిలియన్ ఉంది. ఫెర్టిలైజర్స్ తగ్గించుకోండి, 50% తగ్గించుకోండి అంటుండు. కాబట్టి అది తగ్గేటువంటి అవకాశం లేదు. రైతులు అలవాటు పడి ఉన్నారు, ప్రొడక్టివిటీ తగ్గుద్ది. ప్రొడక్టివిటీ తగ్గితే మళ్ళీ ఫుడ్ గెయిన్స్ మీద సమస్య వస్తుంది. కాబట్టి అది రైతులు అవైలబిలిటీ ఉంటే మానుకోరు, అవైలబిలిటీ లేకుంటే ఏం చేయలేరు. కాబట్టి ఆ విషయంలో పెద్దగా మనకు రిజల్ట్ రాదు. అట్లాగే కరెంట్ లోటు దరిదాపు $90 బిలియన్, $93 బిలియన్ ఉంది. కరెంటు అకౌంట్ అంటే రోజువారీ ఎగుమతులు దిగుమతులు, అది సంవత్సరానికి ప్రతి క్వార్టర్కు $17-20 బిలియన్ లోటు ఏర్పడుతుంది. 4 క్వార్టర్లు కలిపితే దరిదాపు $80-90 బిలియన్ లోటు ఏర్పడుతుంది. లోటు ఏర్పడుతుంది అంటే మనం ఖచ్చితంగా ఆ మేరకు మనం మన డాలర్లతోటి మన దగ్గర ఉన్న ఫారిన్ రిజర్వ్స్ నుంచి అప్పు జరపాలి. అవును. దీంట్లో సార్ ఇప్పుడు సగం మేర యూరియా కొనడం ఆపేయాలి, దేశీయ ఎరువులను వాడాలి, దట్ ఈస్ కాల్డ్ మేక్ ఇన్ ఇండియా. సో ఆ అంశం పైన చేస్తున్నారు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఈ నినాదాన్ని తీసుకొచ్చింది భారతదేశం. బట్ దానికి సబ్స్టిట్యూట్ తీసుకురావడంలో ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ తీసుకురావడంలో ఏమైనా కొంత అలసత్వం ప్రదర్శించిందా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా రైతుల మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. సో వచ్చేది యాసంగి పంట కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వానికి ముందు చూపు, ఒక దృక్పథం, ఈ రెండు లేకపోవటం వల్ల ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. వీటన్నిటికి కూడా ఇవి అమలు చేయాలంటే లాంగ్ పెండింగ్, అంటే ఒక 5-6 ఏళ్ల నుంచి అనుసరిస్తూ రావాలి ప్లాన్డ్గా. అది లేదు. ఉదాహరణకు బీజేపీకి ఒక అఫిలియేషన్ ఉండేది RSS కు, స్వదేశీ జాగరణ మంచి అని, స్వదేశీ వస్తువులే వాడండి అని 70s 80s బాగా క్యాంపెయిన్ చేసేవాళ్ళు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక మానేసిర్రు వాళ్ళు. ఏదైనా ఎవరైనా పేపర్ స్టేట్మెంట్ చేయడం తప్ప దాని ఉద్యోగం లేదు. అది ఇప్పుడు ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా కానీ, లేకపోతే ఇప్పుడు స్వదేశీ వస్తువులు వాడండి అనేది దాని కొనసాగింపే. మధ్యన 20 ఏళ్ళు మానేసారు, మళ్ళీ ఇప్పుడు కావాలంటున్నారు. కాబట్టి సస్టైనబుల్ ఎఫర్ట్ చేయకుండా ఇవి సక్సెస్ కావు. కాబట్టి నిరంతరాయంగా ఈ ఎఫర్ట్స్ ఉంటే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫ్యూయల్ ఎంత ఎఫెక్ట్ పడుతుందో, ఫ్యూయల్ కొనడం కష్టమవుతుంది. సేమ్ సీన్ ఎరువుల విషయంలో కూడా అట్లాగే కనిపిస్తుంది. ఎందుకంటే అదెంత ఇంపార్టెంటో ఇదంత ఇంపార్టెంట్. దీనిపైన పెద్దగా దేశంలో చర్చ జరగట్లేదు. బట్ రానున్నటువంటి రోజుల్లో వ్యవసాయం కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవసాయం విషయంలో ప్రభుత్వం కూడా చూడనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియన్సీకి వచ్చాం. తర్వాత మెజారిటీ ప్రజలు వ్యవసాయం మీద ఇప్పుడు స్టిల్ 56% ఆధారపడి ఉన్నారు ఉపాధి. కాబట్టి అది గగ్గోలు అవుతుంది. అదేం క్యాపిటల్ ఇంటెన్సిటీ ఉన్నది కాదు. ఫారెన్ క్యాపిటల్, వ్యవసాయం చేయడానికి ఫారెన్ క్యాపిటల్ అవసరం లేదు మనకు. కాబట్టి ఏదో ఫెర్టిలైజర్స్ మీద పెట్టే ఖర్చు అంటే $20 బిలియన్. కాబట్టి ప్రధానంగా $200 బిలియన్ ఈ రెండింటికి అవుతుంది. ఆయిల్ బిల్లు, బంగారం బిల్లు ప్రతి సంవత్సరం. కాబట్టి ఈ రెండు మేజర్. సార్, ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు అంటే, ఎందుకు సార్ నేను ఏమంటే 26-27 బడ్జెట్లో ఆల్మోస్ట్ 1,71,000 కోట్ల రూపాయలు ఎరువులకు సబ్సిడీ కోసమే ప్రభుత్వం కేటాయించింది. సో రేపు పొద్దున దాన్ని ఆదా చేసుకోవాలంటే రైతులు ఇక యూరియా వాడకుండా, ఈ పొటాషియం లాంటి లిక్విడ్స్ వాడకుండానే మనం వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ ఆదా చేస్తున్నాం కానీ వ్యవసాయ రంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉందా? సబ్స్టిట్యూట్ దేశీయం వాడాలంటే ఇందులో కూడా మళ్ళీ నకిలీలు వస్తాయి. గతంలో బంగారం మీద గోల్డ్ యాక్ట్ ఎట్లా తీసుకొచ్చారో ఆ టైంలో స్మగ్లింగ్ బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇట్లాంటి పరిణామాలు ఇక్కడ కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నకిలీలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. రేపొద్దున రైతులు ఆగమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఖచ్చితంగా అండి. బ్లాక్ మార్కెట్ నడుస్తూనే ఉంటుంది ప్యారలల్గా. ఇప్పుడు గోల్డ్ కూడా అఫీషియల్గా ట్యాక్స్ రేటు పెంచి 6% నుంచి 15% పెంచితే
స్మగుల్ గోల్డ్ వస్తుంది. స్మగుల్ గోల్డ్ వస్తే అది ఇంకా అధ్వాన్నం అయిపోద్ది, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కూడా రాకుండా పోద్ది. తర్వాత బిల్లులు లేకుండా బంగారం అమ్ముతారు. అవును, చేసుకున్నటువంటి బంగారాన్ని అట్లా తీసుకొచ్చుకున్నటువంటి బంగారాన్ని బిల్స్ లేకుండా పోద్ది. దీంతో ఇంకా ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితికి జోలవలసింది. కాబట్టి అదొక అంశం. తర్వాత ఇప్పుడు ఫెర్టిలైజర్ చేయకుండా వ్యవసాయం చేయమంటే శ్రీలంక అదే పని అయిందిగా. ఇంతకుముందు ఎలక్షన్కు ముందు శ్రీలంకలో ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయాల్సిందే, ఫెర్టిలైజర్స్ నిషేధం అని అసలే రాకుండా చేశారు. చేస్తే వ్యవసాయ ఉత్పత్తి పడిపోయింది. రెండో వైపు ఒక బాంబు వెళితే శ్రీలంకలో టూరిజం బంద్ అయిపోయింది. దీంతో శ్రీలంక ఫారెన్ ఎక్స్చేంజ్ కొరత ఏర్పడ్డది, ఆహార ధాన్యాల కొరత ఏర్పడ్డది. ఇంపోర్ట్ చేసుకోవాలంటే డబ్బు లేదు. IMF దగ్గర పోయి డబ్బు తీసుకొచ్చుకొని, అప్పు తీసుకొచ్చుకొని ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు అవన్నీ మళ్ళీ క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఎట్ ఏ టైం ఇంప్లిమెంట్ చేయకపోతే అటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన దేశంలో ఇప్పుడు చేస్తున్నటువంటి విషయాలు కూడా కాస్త ముందు చూపుతోటి, ఇంకా ముందు చూపుతోటి ఒక ఏడాదిగా క్యాంపెయిన్ చేస్తే ఉక్రెయిన్ యుద్ధం కానించి ఇప్పుడు ఆయిల్ కూడా వంట నూనె కూడా తగ్గామంటుండు. వంట నూనె కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మెజారిటీ 90%. సార్ వంట నూనె గురించి గతంలోనే మన్ కీ బాత్ లో మోడీ చెప్పారు వంట నూనె 10% తగ్గియాలని చెప్పేసి. కాకపోతే రీజన్ ఇది కాదు అప్పుడు. సో అప్పుడు ఊబకాయం గురించి అని, హెల్త్ గురించి అని, హెల్త్ కండిషన్స్ కోసం చెప్పారు. కాదు హెల్త్ కండిషన్స్ కాదు. అప్పుడు ఉక్రెయిన్ తోటి యుద్ధం, మనకు దిగుమతి చేసుకుంటే ఆయిల్స్, వంట నూనెలు ఉక్రెయిన్ నుంచి ప్రధానంగా వస్తుంది. అవును, యుద్ధం రావడంతో అది ఆగిపోయింది. కాబట్టి వాటిని పొదుపు చేయాలన్నారు అప్పుడు. కాబట్టి ఏది కష్టం వస్తే అప్పుడే కాకుండా ఒక వ్యూహం, ఒక డెవలప్మెంట్ మోడల్ మనం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకొని వచ్చేటువంటి సంక్షోభం ఏదో వాటిని తట్టుకునేటట్టుగా ఉండాలి. ఉదాహరణకు 7 years బ్యాక్ చైనా ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ నుంచి డొమెస్టిక్ కన్జంప్షన్ మోడల్కి మార్చుకుంది. అమెరికా ఎక్స్పోర్ట్ పోనీయదు, మరి ఏ దేశానికి ఆ దేశానమే నిషేధిస్తుంది, లేకపోతే ఇటువంటి టారిఫ్లు పెడుతుంది, ఈ దేశాల మీద ఒత్తిడి చేస్తుంది, మన ఎక్స్పోర్ట్స్ లేకపోతే మన ఎకానమీ కుప్పైద్ది అని చెప్పేసి డొమెస్టిక్ కన్జంప్షన్ కన్వర్ట్ చేశారు వాళ్ళ ఎకానమీని. అంటే ఇప్పుడు చైనా ఎకానమీ ఇతర దేశాల్లో ఆడ ఏం జరిగినా అక్కడ ఎఫెక్ట్ కాని పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్ వంట నూనె? ఎందుకంటే 2023-24 లెక్కల ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఒక 16 మిలియన్ టన్నుల వంట నూనె ఇంపోర్ట్ చేసుకునేది. సో ఆ తర్వాత 2024-25 వచ్చేసరికి ఇది కాస్త ఇంకా పెరిగిందని చెప్పాలి. ఆల్మోస్ట్ గతంలో 1,61,000 కోట్ల రూపాయలు అయితే ఆ తర్వాత 24% పెరిగింది. ఇప్పుడు ఏ పంటలు అయితే వద్దనుకుంటున్నామో ఆ పంటలకు సబ్స్టిట్యూట్ చేస్తారు. ఉదాహరణకు భారతదేశంలో వరి ఉత్పత్తి, గోధుమ ఉత్పత్తి తగ్గియాలనుకుంటున్నాం. ఎందుకంటే కాయలు పండించేటువంటిది, విత్తనాలు పండించేటువంటిది, కూరగాయలు పండించేటువంటిది, ఆయిల్ పండించేటువంటి ఈ మొత్తాన్ని కూడా తీసేసి తోటలు పండించేటువంటి వీటన్నిటిని తీసేసి వరి, గోధుమ పండిస్తారు. ఎందుకు పండిస్తారు అంటే ఈ రెండింటికి MSP ఉంది. అందుకని మినిమం ప్రైస్ ఉండటంతో ఇవాళ వాటినే పండించి వాటి ద్వారానే గెయిన్ అవుదాం అనుకుంటారు. వీటన్నిటికీ MSP లేదు. దాంతో వాళ్ళు రైతులంతా అటువైపు మొగ్గుతారు. మీరు తెలంగాణలో కూడా స్టడీ చేయండి, ఎటు పోయినా మొత్తం వరికి సబ్స్టిట్యూట్ చేశారు. దాంతో వాళ్ళ మనకు వరి ఎక్కువ పండి సమస్యలు వస్తున్నాయి, ఎక్కువ సాగు చేసే సమస్యలు వస్తున్నాయి, మిగతా విత్తనాలను దక్కిపోయి ఇట్లా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దిగుమతులు ఇంకా రోజు రోజుకు పెరుగుతాయే తప్ప తగ్గవు. నూనె వంట నూనెలు కానీ, లేదా పప్పులు కానీ, దినుసులు కానీ ఇవన్నీ దిగుమతి పెరుగుతుంది. దానికి కారణం ఈ సబ్స్టిట్యూషనే. కాబట్టి ఇదంతా అగ్రికల్చర్కు ఉండాల్సినటువంటి ఓరియంటేషన్, దానికి ఒక మోడల్. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ తో సార్ ఏమన్నా అగ్రికల్చర్ రెవల్యూషన్ మనం చూడొచ్చా భారతదేశంలో? మేక్ ఇన్ ఇండియా అని అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే కేవలం వస్తువుల విషయంలోనే కాదు, ఆ ప్రొడక్ట్ విషయం, వ్యవసాయం విషయంలో కూడా కొన్ని అడ్వెంచర్స్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అది ఉమ్మడి అంశంలో ఉంది వ్యవసాయం అనేది. అవును, ఈ ఉమ్మడి అంశంలో ఇద్దరు విజ్ఞప్తి చేస్తారు కానీ రైతులు అడాప్ట్ చేసుకోవట్లే. ఎందుకంటే వాళ్ళు పండించే పంటలు వాళ్ళు పర్యావరణాన్ని చూస్తారు, అంటే పంటలు పండే కాలం చూస్తారు, తర్వాత భూమి వసతి చూస్తారు, నీటి వసతి చూస్తారు, క్రాపింగ్ ప్యాటర్న్ చూస్తారు, తర్వాత ఫర్టిలైజర్ చూస్తారు, అప్లికేషన్, తర్వాత అన్నిటికన్నా ధర చూస్తారు. కాబట్టి ప్రభుత్వం ఎక్కువ ధర ఇస్తుందన్నంత మాత్రం పండించరు. వాళ్ళ ఉన్నటువంటి భూమి ఏది ఏ పంట పండుతుందో వాళ్ళకి తెలుసు, ఆ పంటే సాగు చేస్తారు. పంట మారిస్తే పండదు. కాబట్టి దీంట్లో మార్పు తీసుకురాలేకపోతున్నారు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఒక సంక్షోభం మొదలైంది, ఇది ఇంకా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎరువులకు బదులు సేంద్రియ వ్యవసాయం చేయాలి, సహజ వ్యవసాయం చేయాలి అన్నటువంటి నినాదాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారు. సో విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. సో అవి స్థిరంగా ఉండాలంటే కనుక వంట నూనెను తగ్గించుకోవాలి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రేట్లు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఖచ్చితంగా రూపాయి వాల్యూ కూడా పడిపోతుంది. సో ఇట్లాంటి సమయంలో ఎవరికి వారు పొదుపుగా ఉండడం తప్ప వేరే చేయాల్సింది ఏం లేదు. సో ఖర్చులు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడమే, ఇంకా వేరే మార్గం ఏం కనిపించట్లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో భారత్ ఒక సంక్షోభంలోకి క్రమక్రమంగా వెళ్తోంది. ఇక ఖచ్చితంగా పొదుపు దేశ ప్రజలకు అన్నది సంకేతంగా కనిపిస్తోంది. అర్ధరాత్రి పెట్రోల్ డీజిల్ పైన ₹3 పెంచడం, ఇది కేవలం 3తోటే ఆగేటువంటి పరిస్థితి కాదు. ఇది 30కి పోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆల్మోస్ట్ 80-90 రూపాయల వరకు వాళ్ళ కరెన్సీల్లో పెంచితే భారతదేశం ₹3లో ఉంది. అండ్ వీటితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చినటువంటి క్రమంలో తెలంగాణ నుంచే ఒక అప్పీల్ చేశారు దేశానికి. భవిష్యత్తులో పొదుపు చేయాలి, ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, మెట్రో అండ్ అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉపయోగించండి అన్నారు. కార్ పూలింగ్ చేయమంటున్నారు, సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నారు, ఉన్న చోట నుండే పని చేయమంటున్నారు, అవసరం లేనటువంటి విదేశీ ప్రయాణాలు తగ్గించమంటున్నారు, 1 సంవత్సరం కాలం పాటు బంగారం కొనొద్దని చెప్తున్నారు. తో పాటు మేడ్ ఇన్ ఇండియా వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలి, విదేశీ ప్రయాణాలు చేయకండి, ఎట్ సేమ్ టైం వంట నూనె వినియోగాన్ని కూడా తగ్గించండి, రైతులు ఎరువులను వ్యవసాయానికి కూడా తగ్గించాలి, డీజిల్ పంపుల బదులు ఎలక్ట్రిక్లను ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాలి, డీజిల్ పెట్రోల్ వెహికల్స్ బదులు స్కూటర్స్ బదులు ఎలక్ట్రిక్ వాహనాలని ఉపయోగించండి అంటూ ఈ 10 సూచనల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశానికి తెలంగాణ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా దేశ ప్రజలకు అప్పీల్ చేశారు. అయితే ఎట్లాంటి పరిణామాలు వెనక కారణం ఏంటి? సో మొత్తంగా విదేశీ కరెన్సీలు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశం దగ్గర ప్రస్తుతం ఒక 60 నుంచి 60 రోజుల పాటు ముడి చమురు, 45 రోజుల పాటు ఎల్పిజి నిల్వలు ఉన్నాయంటూ కూడా మొన్న మధ్య అధికారులు చెప్పడం జరిగింది. సో అదే జరిగితే ఇంకొద్ది రోజుల్లోనే ఇది ప్రమాదం తీవ్ర స్థాయిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఎక్కువ రోజులు కూడా పట్టేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఒక కోవిడ్ లాంటి వాతావరణాన్ని మళ్ళీ దేశం చూడబోతోందన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి కాన్వాయ్ పూర్తిగా తగ్గిపోయి 2 వెహికల్స్ మాత్రమే నడుస్తున్నాయి. అటు ముఖ్యమంత్రులు, మంత్రులు, దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కాన్వాయ్లను తగ్గించుకున్నారు. కొంతమంది అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కాన్వాయ్లో యాడ్ చేస్తున్నారు. సో పరిస్థితి తీవ్రంగానే ఉంటుంది. సో ఇప్పుడు పొదుపు తప్ప వేరేదే లేదు. బట్ ఎంత పొదుపు చేసినా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రభుత్వం ఏం చేయబోతుంది? అండ్ ఈ 10 సూచనలు చేయడానికి గల కారణం ఏంటి, ఒక్కొక్క దాంట్లో ఎట్లాంటి ఖర్చులు ఉన్నట్టు విశ్లేషించడానికి అందే సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. సత్యం గారు నమస్తే. సత్యం గారు వినిపిస్తుందా? సార్, ఎట్లా చూడొచ్చు భారత ప్రజలకు ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి పిలుపు? అంటే ప్రతి దాంట్లో ఎందుకు విదేశీ ప్రయాణాలు తగ్గించాలి అంటే దాంట్లో ఏమేమి అంశాలని మనం వెతకొచ్చు? ఎక్కడ భారతీయులు ఎంతవరకు విదేశాలకు వెళ్తున్నారు, ఎంత పర్సంటేజ్లో వెళ్తున్నారు? అక్కడ వెళ్తే ఇండియన్ కరెన్సీ అక్కడ ఉండదు కాబట్టి సో అక్కడ కరెన్సీని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి, విదేశీ మారక ద్రవ్యాన్ని, విదేశీ నిల్వల్ని మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ అంశాలపైన కొంత ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? ఒకటండి, మనకిప్పుడు $700 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి మనకు మన అకౌంట్లో. అవును. ఇవి ప్రస్తుతం $130 బిలియన్ మనం ఆయిల్ మీద ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి. అవును. $72 బిలియన్ గోల్డ్ మీద ఖర్చు పెడుతున్నాం. అవును. అట్లాగే విదేశీ ప్రయాణాల మీద టూరిజానికి పోయి $35 బిలియన్ ఖర్చు పెడుతున్నాం. ఫెర్టిలైజర్స్ మీద $20 బిలియన్ ఖర్చు పెడుతున్నాం. కరెంట్ అకౌంట్ లోటు $93 బిలియన్ లోటుతో నడుస్తుంది. అవును. కాబట్టి ఇవన్నీ కలిస్తే దరిదాపు $400 బిలియన్ హరించుకుపోతాయి. మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ అన్ని హరించుకుపోతాయి. అవును. కాబట్టి తర్వాత గల్ఫ్ యుద్ధంతో ఫారినర్స్ అమెరికా కానీ గల్ఫ్ కానీ అన్ని కలిపి మన దేశంలో దాచుకునే డబ్బు ప్రతి సంవత్సరం $130 బిలియన్ పంపిస్తారు.
అందులో గల్ఫ్ నుంచి $51 బిలియన్ వస్తున్నాయి. ఉమ్, గల్ఫ్ నుంచి వచ్చేవి తగ్గిపోయినాయి, అమెరికా నుంచి వచ్చి కూడా తక్కువ ముఖం పట్టినాయి. ఉమ్, ఇవి కాక ఎఫ్డిఐలు వచ్చే వాటికన్నా పోయే ఎక్కువ ఉంటున్నాయి. ఉమ్, దేశం సంక్షోభం ఉందని తెలిస్తే ఎఫ్ఐఐలు కూడా తెల్లాటాలకు మాయమవుతారు. అవును. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ని రకాలైనటువంటి సంక్షోభం చుట్టుమట్టే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ భారతదేశం భయపడుతుంది. దాంట్లో ఫస్ట్ పెట్రోల్ డీజిల్ పొదుపు చేయండి అంటున్నారు. అంటే $130 బిలియన్ ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునేది. ఇంటర్నేషనల్ మార్కెట్లో $105 పెరిగింది బ్యారెల్ ధర. ఉమ్, కాబట్టి ఆ బ్యారెల్ $70 ఉన్నప్పుడు $130 బిలియన్. ఉమ్, అదే మరి 105 పోతే $105 అయితే బ్యారెల్ ఇంకా ఎక్కువ అయింది, ఉమ్, $150 బిలియన్ అయింది. కాబట్టి భరించలేనంతగా ఆయిల్ భారం పడుతుంది. అందుకని ఆయిల్ తగ్గించుకో అంటుండు. అయితే ఇట్లా ఆయిల్ అంటే రేటు సార్ పెరగటం ఒకటి వల్ల సార్ ఆయిల్ దాన్ని కంటిన్యూ చేద్దాం సార్. బిఫోర్ ఇందాక మీరు బంగారం కొనొద్దని చెప్పేసి కూడా మోడీ అన్నారు. బట్ కొనే వాళ్ళు చాలా మంది ఈ మాటతో ఆగిపోతూ ఉంటారు. సో దాంట్లో కూడా ఈ కొనుగోళ్ల పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం, అంటే దీర్ఘకాలం పాటు ఈ కొనుగోళ్లు ఇలాగే ఆగిపోతే గనక చాలా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈవెన్ గోల్డ్ స్మిత్స్ కానీ లేదంటే ఆ జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, సో వాటిలో కూడా కొంత నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఈ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసేటువంటి ప్లాన్ ఉంది ప్రభుత్వం దగ్గర? నష్టాలను కాదు, ఉన్న అవైలబుల్ బంగారం దరిదాపు ప్రజల దగ్గర 30,000 టన్నులు ఉంది భారతదేశంలో. అవి ప్రజలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 880 టన్నులు ఉంది. అవును. అది విడుదల చేస్తుంది స్టెబిలైజేషన్ కొరకు, ఒకవేళ కావాలంటే స్టెబిలైజేషన్ కొరకు. కాబట్టి తర్వాత బంగారాన్ని కొనటం, ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. గతంలో 6% ఉన్నది, ఇప్పుడు 15% పెంచారు. కాబట్టి బంగారం రేటు పెరుగుతుంది. పెరగటం వల్ల ఒక 10% తగ్గించుకున్న $7 బిలియన్ దాని మీద మిగులుతుందని అంచనాతోటి $7 నుంచి 10-15 బిలియన్ ఫారిన్ కరెన్సీ మిగులుద్ది అని చెప్పేసి మనం ఏది కొన్నా, మీరు ముందుగా ఒకటి గుర్తించాల్సిందంటే ఫారిన్ వస్తువులు ఏవి కొన్నా మన రిజర్వ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే మనం రూపాయలు పెడితే రిజర్వ్ బ్యాంకు డాలర్స్ ఇస్తుంది, డాలర్స్ పెట్టి కొనాలి మనం. అవును. కాబట్టి ఒక 10% బంగారం తగ్గితే ఒక $10 బిలియన్ మిగులుతాయని అంచనా. బంగారం కొనడం తగ్గిస్తే మానేరు. ఓ 10% తగ్గినా ఒక $10 బిలియన్ మిగులుతుందని. అట్లాగే పెట్రోల్ ఆయిల్ మిగిల్చుకుంటే, ఖర్చు తక్కువ చేసుకుంటే పెరిగిన భారం పడకుంటుంటుందని. అంటే $150 బిలియన్ ఎప్పట్లాగా 130 బిలియన్ అయితే పర్వాలేదు. కానీ 150-160 బిలియన్ బిల్లు పెరిగితే అదనంగా మళ్ళీ ఇంకో $30 బిలియన్ అరించుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి అది తగ్గించుకోమని చెప్పేసి అడుగుతున్నాడు. యుద్ధానికి ముందు బ్యారెల్ $69 ఉంది, ఇప్పుడు $105 నడుస్తుంది. కాబట్టి 30% పెంచాలి. మన వాళ్ళు ఒకేసారి పెంచరు కాబట్టి 5%, 10% పెంచుకుంటే పోతారు. ఇట్నే ఉంటే అందువల్ల ఆయిల్ వాడకం తగ్గిస్తే, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గిస్తే ఆ మేరకు $13.5 బిలియన్ 10% తగ్గించిన మిగులుతుంది అనేటువంటి అంచనా. సార్ ఇంకోటి సార్, విమాన ప్రయాణాలు చేయొద్దు అంటున్నారు, విదేశీ ప్రయాణాలు చేయొద్దు అంటున్నారు. చాలా సందర్భాల్లో భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోయి విదేశాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం, డెస్టినేషన్ మ్యారేజ్ వెడ్డింగ్స్ అని చెప్పి, సో ఈ కల్చర్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒక 5-6 వేల జంటలు బయటకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో ఆ ఖర్చు చూసుకున్నా కానీ భారీగానే ఉంటుంది అనుకోవాలి. సో ఈ ప్రయాణాలను ఆపేస్తే ఎంతవరకు ఉపశమనం జరగవచ్చు? ఇప్పుడు ఒకటి మ్యారేజ్ పర్పస్ అంటే రేపు పర్మిషన్ కూడా బంద్ చేయవచ్చు పాయింట్. కాబట్టి ఫారెన్లో పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళే కాదు, ఫారెన్ టూరిస్ట్ పోయే వాళ్ళ వల్ల కూడా అవును బాగా ఖర్చు అవుతుంది. మన డాలర్లే సప్లై చేయాలి, మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న డాలర్లే సప్లై చేయాలి. కాబట్టి ఫారెన్ ఏ పర్పస్ పోయినా, చదువుకునే పర్పస్ పోయినా అనుకోండి, మనం ఇప్పుడు అమెరికా ఫీజు కట్టాలి, $20,000 అవుతుంది. ఒక స్టూడెంట్ పోతే $20,000 మిగులుద్ది. కాబట్టి చదువుకోవటానికి పోయినా, ఒక దేశం చూసొట్టడానికి పోయినా, ఒక దేశం టూరిజం కోసం పోయినా, ఎట్లా పోయినా మన ఫారెన్ రిజర్వ్స్ నుంచే ఖర్చు పెట్టాలి. కాబట్టి అట్లా మానేస్తే ఈ రిజర్వ్స్ మిగులుతాయి. అంటే
దిగుమతులకు కూడా లేనటువంటి పరిస్థితుల్లో గతంలో 91లో దిగుమతులు 15 రోజుల దిగుమతులు ఉన్నప్పుడే ఈ ప్రపంచీకరణ చేసుకొచ్చినాం. కాబట్టి అట్లా దిగుమతులకు కూడా సరిపోయినటువంటి స్థితి రావద్దు, పరుగు పోవద్దనే ఫారెన్ రిజర్వ్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది